ఏం చేస్తున్నావు అత్తయ్య? టమాటా పచ్చడి పెడుతున్నా. మామయ్య అడిగిండు నిన్నది కమ్మడి తీసుకొచ్చింది టమాటాలు. టమాటా పచ్చడి పెడదామని చింతపండు నానబెడుతుంది. ఇప్పుడు ఈ ముక్కలు కోసుకోవాలా? ఈ ముక్కలు కొయ్యాలి. ముక్కలు కోసి చింతపండులో నానబెట్టి కొంచెం ఒక 20 నిమిషాలు నానాక పచ్చడి రుబ్బాలి. సరిపోతుంది 20 నిమిషాలు? తర్వాత రుబ్బేటప్పుడు కారం పోస్తారా? ఉప్పు కారం? ఇప్పుడు ముక్కల్లో ఉప్పు పోయాలి. ఒక ఇద్దరు నానిద్ది మెత్తగా. నానాక రుబ్బుకోవాలి. రుబ్బుకొని ఒక అరసోడు కారం పోయాలి. మెంతి పోసి వేయాలి. ఎల్లిపాయలు వేయాలి. చూపి తర్వాత అయితే నువ్వు రుబ్బేటప్పుడు పిలువు. కేజీ పచ్చడికి ఎంత పట్టిద్ది మరి చింతపండు? 150 గ్రాములు. 150 గ్రాములు పట్టిద్దా? సరిపోద్దా పులుపు? సరిపోద్ది. సాలపోతే చూసి కొద్దిగా మళ్ళీ కొంచెం ఉడికి నీళ్ళు నానబెట్టుకొని వేసుకోవచ్చు రుబ్బుకొని. ఇంకా అంత అయిపోయాక రుబ్బాక మెంతులు వేయించుకోవాలి. మెంతులు వేయించుకొని పొడి పట్టుకొని ఆడబెట్టుకొని రుబ్బేట. పచ్చడి చేయడానికి అయితే అత్తయ్య రెడీగా పెట్టుకుందండి. వెల్లుల్లిపాయలు, ఇది టమాటా ముక్కలు, చింతపండు అయితే నానబెట్టేసింది. చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాయో దీంట్లో నుంచి. ఇట్లా ఒక 20 నిమిషాలు అయితే నానాలంట. అయితే పచ్చళ్ళు అయితే చాలా బాగా చేసిద్దండి అత్తయ్య. పచ్చళ్ళు కానీ పిండి వంటలు కానీ చూపిస్తాం మీకు కూడా. చూడండి చాలా సింపుల్గా అయితే చేసేసిద్ది. పొద్దున్న నానబెట్టాగా నానింది, గుజ్జుగా నానింది. ఇప్పుడు రోట్లో రుబ్బాల. మిక్సీ పట్టుకొచ్చుగా. మిక్సీలో బాగోదు, టేస్ట్గా ఉండదు. రుబ్బుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. మా చిన్న అబ్బాయికి రుబ్బితేనే ఇష్టం. టమాటా పచ్చడి అంటుంది మా అబ్బాయి. బొడ్డోళ్ళు కూడా బాగానే తింటారు. పిల్లలు కూడా బాగా తింటారు. ఇడ్లీలో తినొచ్చు, దోశల్లో తినొచ్చు, ఉప్మాలో తినొచ్చు. చూడు ఒకసారి ఫోటో తీస్తాను. ఇంకా మెత్తగా అయ్యేదాకా రుబ్బుకోవాలి ఇప్పుడు దీన్ని. ఇది మెత్తగా అయ్యాక కారం పోయాలి. ఇప్పుడైతే రుబ్బేసుకో ముందు. ఇప్పుడైతే మెరిగింది మెత్తగా. చింతపండు గుజ్జు, ఈ టమాటాలు మెత్తగా మెరిగినాయి. ఇప్పుడు కారం పోసుకోవాలి. ఎంత పట్టిద్ది కారం కేజీ పచ్చడికి? 2 గిద్దలు. 2 గిద్దలు అంటే ఎట్లా? కేజీ లెక్క అయితే అర కేజీ. అర కేజీ ఎంత వస్తుంది? పావు కిలో. ఉప్పు గిద్దన్నర పోసుకోవాలి. గిద్దన్నర అంటే పావు కిలో కొంచెం తక్కువ అండి. అదేంటి ఆ జ్యూసా? జ్యూస్ మరి అది వేసుకోవా? పెట్టుకుంటే అది పోసుకోవచ్చు. మరి లూజుకుంటే పోసుకోకూడదు. మొత్తం కలిసేదైతే రుబ్బుకోవాలా? అంతా కలవాలి కారం అదంతా. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో పచ్చడి. పోస్తున్నా వస్తాయి అది. ఇది పోస్తున్నా. లూజ్ బాగా టైట్గా ఉంది. ఇది పోసాక రుబ్బుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా పుల్లగా అది టైట్గా ఉంటేనే పొయ్యాలి, లేకపోతే అవసరం లేదుగా. మెంతి పసుపు ఇప్పుడే కదా, ఇది మెదగాల, కరవాలిగా. ఉప్పు మెదిగింది, చెమ్మపాయలు వేసుకోవాలి. పచ్చగా వేసాక తిరమాత వేసాక అన్నం తినేటప్పుడు
వేసాక తిప్పుకోవాలి, మళ్ళీ ఒకసారి రుబ్బాల మొత్తం. మళ్ళీ రుబ్బాల కలిసిద్దంతా. ఇది కలిసాక మెంతిపిండి వేయాలి. ఇంకంతేనా పచ్చడి? ఇంకా మనకు కావాల్సినప్పుడు తాలింపు వేసుకోవడమే. బయట ఉంటుందా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి? ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో కారంగా పోసింది బయట ఉంటే నల్లబడిద్ది. పొద్దునే మెంతి కోసి పట్టుకున్నా, మెంతిపిండి. బాగానే ఉంది కదా? బాగుంది అత్తయ్య పచ్చడి, పుల్ల పుల్లగా. తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా అయిపోయిందా? ఇంకేమన్నా ఉందా? ఇంకేమైనా వేయాలా? ఇంకంతేనా? పచ్చడి అయితే అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకొని తినేయడమే. మా వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్.